అందరికీ నమస్తే అండి. సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే జనసేన కీలక నేత నాగబాబు, ఇద్దరు అన్నదమ్ములు కూడా ఈరోజు చిరంజీవి గారిని కలిశారు. వాళ్ళ పెద్దన్నయ్య. సో ముగ్గురు సోదరుల్లో పెద్దోడైన చిరంజీవి గారిని ఈరోజు కలిశారనమాట. యాక్చువల్లీ ఇది ఫ్యాన్స్కి పండగ. జనసేన పార్టీ అభిమానులకు కానీ, అలాగే ఆ మెగా కుటుంబ ఫ్యామిలీకి కానీ ఈ క్షణం, ఇది సంవత్సరానికి ఒకసారి వాళ్ళు కలిసినా, సంవత్సరానికి 2-3 సార్లు కలిసినా, వాళ్ళు కలిసిన ప్రతి అనుభూతిని కూడా వాళ్ళు ఎంతో ఆస్వాదిస్తారు, ఎంతగానో ఆస్వాదిస్తారు ముగ్గురు అన్నదమ్ములు కలిసిన దాన్ని. సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఒకే ఫ్రేమ్లో ఉంటే, వాళ్ళు కలిసి మాట్లాడుకుంటే దాన్ని రోజుల తరబడి ఆ వీడియోని చూస్తూ, ఆ ఫోటోలను చూస్తూ మురిసిపోతారు. ఆ పార్టీ అభిమానులు కావచ్చు, లేదా ఆ కుటుంబ సినీ అభిమానులు. సో ఆ అనుభూతి, ఆ సంఘటన ఈరోజు జరిగిందనమాట. సో విశ్వంభర షూటింగ్లో చిరంజీవి గారు హైదరాబాద్ శివార్లో విశ్వంభర సినిమా షూటింగ్లో ఉన్నారు. సో ఆ లొకేషన్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్లీ ఈరోజు ప్రచారంలో ఉండాలి, కానీ ప్రచారాన్ని అర్ధంతరంగా ముగించుకొని ఆయన ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళారు. ఎందుకంటే అన్నయ్య పిలిచారు, రమ్మన్నారు, మాట్లాడాలన్నారు, కాబట్టి ఆయన వెళ్ళారనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారు. 5 కోట్ల రూపాయలు చెక్ చిరంజీవి గారు 5 కోట్ల రూపాయల విరాళాన్ని జనసేన పార్టీకి అందించారు, పవన్ కళ్యాణ్ గారికి అందించారు. సో పవన్ కళ్యాణ్ గారు గెలవాలని, తన రాజకీయ ఆకాంక్షలు నెరవేరాలని చిరంజీవి గారు ఆశీర్వదించారు. సో ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా చిరంజీవి గారు పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం, ఆయనతో కాసేపు మాట్లాడడం, ఈ సందర్భంగా కొంత భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య కూడా ఆలింగనము, ఆత్మీయ సంభాషణ, ఈ ఒకరినొకరు సహకరించుకోవడం, ఇదంతా కూడా భావోద్వేగంతో కూడిన వాతావరణం. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఒక రకంగా, చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టారు 2009లో. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యం అధ్యక్షుడిగా ప్రజారాజ్యం తరఫున పనిచేశారు, ప్రచారం చేశారు. కానీ ప్రజారాజ్యం పార్టీ 2012లోనో 11లోనో ప్రజారాజ్యం ఎత్తేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చల. అందుకని ఆయన అన్నయ్యతో విభేదించి 2014లో జనసేన పార్టీని స్థాపించారు. అదే ఒకవేళ ప్రజారాజ్యం లైవ్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీలోనే యాక్టివ్ రోల్ పోషించేవారు, ఆ పార్టీని నిలబెట్టేవాళ్ళు. కానీ ఆ పార్టీ లేకపోవడం వలన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒక పార్టీని స్థాపించి కొన్ని ఆశయాలు, సిద్ధాంతాల మేరకు పార్టీని నడిపిస్తున్నారు. అయితే చిరంజీవి గారు లాగా స్పీడ్ డెసిషన్స్ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు తన అన్నకు ఎదురైన రాజకీయ పరిస్థితులను, రాజకీయ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, లోటుపాట్లు ఏంటి, బలాలు బలహీనతలు ఏమిటనేది తెలుసుకొని చాలా జాగ్రత్తగా పార్టీని డీల్ చేసుకుంటూ వస్తున్నారు. పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లో పోటీ చేయలా, పొత్తు పెట్టుకున్నారు. తర్వాత ఎన్నికల్లో పోటీ చేశారు, కానీ దెబ్బయ్యారు. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఈసారి దెబ్బ అయితే పార్టీ మనుగడకే కష్టం, పార్టీ ఉనికికే కష్టం అని తెలుసుకొని ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని గుర్తించి, అవసరమైన చోట కొన్ని చోట్ల తగ్గి త్యాగం చేసి మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే జనసేన పార్టీ ఉనికి ఉంటుంది, నిలబడినట్టే. జనసేన పార్టీకి తిరుగులేనట్టే. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు ఉంటారు, ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారు, కొంతమంది మంత్రి పదవులు ఉంటాయి, అన్నీ బాగుంటాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాకపోతే మళ్ళీ జనసేన పార్టీకి కష్టం. సో అందుకే ఈ 10 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు, ఎన్నో లోటుపాట్లు తెలుసుకున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ డెసిషన్ తీసుకున్నారు. సో చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఉండాలి ఏంటనేది మేబీ కొన్ని ఇంటర్నల్గా కొన్ని సజెషన్స్ అయ్యి చేసే ఉంటారు. సో ఈరోజు జరిగిన ఈ కలయికతో ఒక రకంగా కూటమికి కూడా కొండంత బలం, అంటే చిరంజీవి గారి ఆశీర్వాదం ఉంది. చిరంజీవి గారు ఇంటర్నల్గా ఎంతో కొంత పాజిటివ్గానే ఉన్నారు వీళ్ళ పట్ల అని చిరంజీవి గారి అభిమానులకు అదొక మెసేజ్ అవుద్ది, ఆ సామాజిక వర్గానికి అదొక మెసేజ్ అవుద్ది. సో జనసేన పార్టీ అభిమానులకు కూడా అదొక పాజిటివ్ వైబ్రేషన్లా ఉంటుందన్నమాట. సో ఇది ఒక పాజిటివ్ ఫీలింగ్. జనసేన పార్టీ కార్యకర్తలకు, వాళ్ళందరికీ కూడా ఇది పాజిటివ్ ఫీలింగ్. ఈ పాజిటివ్ ఫీలింగ్తో వాళ్ళు ఇంకాస్త ఉత్సాహంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. సో వీళ్ళ కలయిక కానీ, ఈ అరగంట పాటు, గంట పాటు జరిగిన ఈ సంభాషణ, కలయిక, ఒకరిని సహకరించుకోవడం, ఇదంతా కూడా జనసేన పార్టీకి ఒక టానిక్లా పనిచేస్తుంది, ఈవెన్ కూటమికి కూడా. థ్యాంక్ యూ.